కొన్ని ట్రాప్స్ మనం ఎప్పుడు అవాయిడ్ చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఏ ఆటలో అయినా ఏం చేయాలో తెలుసుకోవడం ఎంత ముఖ్యమైందో, ఏమి చేయకూడదో తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యమైనది. ట్రాప్ నెంబర్ 1, మీ టైంని ఎప్పటికీ అద్దెకివ్వడం. మిడిల్ క్లాస్ ప్రజలకి పెద్ద వెల్త్ ట్రాప్ ఏంటంటే ఒక స్టడీ జాబ్ ఉండడం అనేది సేఫ్ పాత్ అని నమ్మడం. నిజానికి అది సేఫే, కానీ దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. మీరు వీటిలో ఎంత పని చేస్తే అంత డబ్బే వస్తుంది. మీరు పని ఆపితే ఇన్కమ్ కూడా అయిపోతుంది. అందువల్ల మీరు ఖచ్చితంగా బిజినెస్‌లో గానీ, స్టాక్స్‌లో గానీ లేదా ఏదైనా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీలో గానీ ఎంతో కొంత ఈక్విటీని కలిగి ఉండాలి. ఒక గ్రోయింగ్ కంపెనీలో చిన్న ఈక్విటీ ఉన్నా అది జీవితంతో సేవ్ చేసిన డబ్బు కంటే చాలా ఎక్కువగా పెరుగుతుంది. ట్రాప్ నెంబర్ 2, లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్. సాధారణంగా చాలామంది ప్రమోషన్ పొందిన 6 నెలల్లో పెద్ద ప్లాట్, పెద్ద కార్, ఖరీదైన ట్రిప్స్ రూపంలో ఖర్చులు పెంచేస్తారు. కానీ సేవింగ్స్ని మాత్రం అలాగే ఉంచేస్తారు లేదా తగ్గించేస్తారు. దీన్నే లైఫ్ స్టైల్ ఇన్ఫ్లేషన్ ట్రాప్ అంటారు. ఇది చాలా డేంజరస్. విత్ క్రియేషన్ ఫార్ములా ఏంటంటే ఇన్కమ్ పెరిగినా లైఫ్ స్టైల్ మాత్రం ఒకేలా ఉంచుకోవడం. వచ్చే ప్రతి ఇంక్రిమెంట్ను పెద్ద ఈఎంఐలో కాకుండా అసెట్స్లో పెట్టడం. ట్రాప్ నెంబర్ 3, వెల్త్ గేమ్స్ కాకుండా స్టేటస్ గేమ్స్ ఆడడం. కొలీగ్స్ని ఇంప్రెస్ చేయడానికి కారు కొనడం, ఇన్స్టాగ్రామ్ కోసం ఖరీదైన విదేశీ ట్రిప్స్కి వెళ్ళడం, కాలనీ వారు ఏమనుకుంటారని పిల్లల్ని ఖరీదైన స్కూల్లో పెట్టాం. ఇవన్నీ స్టేటస్ కోసం చేసే ఖర్చులు, కానీ ఇవి డబ్బు ఖర్చు చేస్తాయే కానీ వెల్త్ని క్రియేట్ చేయవు. కాబట్టి మీరు ఏదైనా పెద్ద ఖర్చు చేసే ముందు ఇది నాకు ఫ్రీడమ్ కానీ అసెట్స్ కానీ ఇస్తుందా, లేక కేవలం స్టేటస్ కోసమేనా అని ప్రశ్నించుకోండి. షో ఆఫ్ కంటే స్వేచ్ఛను ఎంచుకోవడం నేర్చుకోండి. ట్రాప్ నెంబర్ 4, గెట్ రిచ్ క్విక్ స్కీమ్స్. ఎంఎల్ఎం స్కీములు, అప్కమింగ్ లొకేషన్ అని చెప్పి ప్లాట్లమే ఏజెంట్లు, వీకెండ్లో జరిగే ప్యాసివ్ ఇన్కమ్ సెమినార్లు, అలాగే టెలిగ్రామ్లో ఉండే క్రిప్టో పంప్ అండ్ డంప్ గ్రూపులు, వీటన్నిటిని మీ దగ్గర నుండి డబ్బును ఆకర్షించే స్కీమ్స్గా చెప్పవచ్చు. ఇలాంటి వాటిలో ఎప్పుడు అమ్మే వాళ్ళే ధనవంతులు అవుతారు, కొనేవాళ్ళు అవ్వరు. కాబట్టి ఇలాంటి విషయాల్లో థంబ్ రూల్ ఏంటంటే ఎవరైనా మీకు ధనవంతులు ఎలా అవ్వాలో నేర్పుతాను అని చెప్పి మీ ద్వారానే డబ్బు సంపాదిస్తున్నారంటే అలాంటి వారి నుంచి దూరంగా వెళ్ళిపోండి. ఎందుకంటే నిజంగా డబ్బు ఎలా సంపాదించాలో నేర్పించేవారు తమ డబ్బును వేరే మార్గాల్లో సంపాదిస్తారు. ఉదాహరణకు నవెల్ రవికాంత్ తన సంపదను పెట్టుబడులు ఇంకా కంపెనీల ద్వారా సంపాదించారు. అంతేగాని సంపన్నులు ఎలా అవ్వాలో చెప్పే కోర్సులు అమ్మడం ద్వారా కాదు. ట్రాప్ నెంబర్ 5, అవాయిడింగ్ అకౌంటబిలిటీ. ఎప్పుడు ముందుండి నాయకత్వం తీసుకోవడానికి ముందుకు రాకపోవడం, ఎప్పుడు సేఫ్గా ఎవరికి కనిపించకుండా మధ్యలోనే ఉండిపోవడం, ఫెయిల్ అయ్యే అవకాశం ఉన్న పనులపై మీ పేరు పెట్టకపోవడం, ఇవన్నీ సేఫ్గానే అనిపిస్తాయి. కానీ ఇది నెమ్మదిగా జరిగే ఫైనాన్షియల్ సూసైడ్ లాంటిది. ఎందుకంటే జవాబుదారీతనం ఉంటే అకౌంటబిలిటీ అనేది మంచి పేరు తీసుకొస్తుంది. ఆ మంచి పేరు మంచి అవకాశాలను తీసుకొస్తుంది. ఆ అవకాశాలు చివరికి సంపదను సృష్టిస్తాయి.